ఒక పెద్ద డేంజరస్ గద్ద కరీంనగర్ వైపుగా వస్తూ ఉంది. మరో పక్క కరీంనగర్లో మున్నాభాయ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనకి తెలియదు తనతో ఏం జరగబోతుందో. అప్పుడు గద్ద వెళ్లి ఒక ఉత్తరాన్ని మున్నాభాయ్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మున్నాభాయ్ ఉత్తరాన్ని తెరిచి చూస్తే అందులో హిందీలో "నేను కరీంనగర్ సర్పంచ్ని మున్నాభాయ్, మాకు సహాయం చెయ్యి" అని రాసి ఉంది. దాంతో మున్నాభాయ్ బైక్ తీసుకుని కరీంనగర్ కి బయలుదేరుతాడు. కొంతసేపటి తర్వాత కరీంనగర్ కి వెళ్లి చూస్తే అక్కడ ఒక ఇంటి దగ్గర జనం గుంపుగా ఉన్నారు. మున్నాభాయ్ బైక్ దిగి వెళ్లి చూస్తే అక్కడ ఒక మనిషి చనిపోయి కింద పడి ఉంటాడు. సర్పంచ్ మున్నాభాయ్ని చూసి, "ఓ, నువ్వు వచ్చేసా మున్నా. నా ఉత్తరం చూసి నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ నా ఉత్తరం ఎలా చూసావు? ఈ శవం ఏంటి? ఈ ఊరిలో ఏం జరుగుతుంది?" సర్పంచ్ చెప్తాడు, "మున్నా, నేను నీకు ఏం చెప్పాలి? ఈ ఊరు నిదానంగా నాశనం అయిపోతుంది. రోజు పెద్ద తెల్ల ఎలుగుబంటి ఇక్కడికి వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడైతే ఒక మనిషిని చూస్తున్నా అది వచ్చి వాళ్ల మీద దాడి చేస్తుంది. ఇప్పటి వరకు అది 15 మందిని చంపేసింది. ఈ ఊరి వాళ్ళు రోజు ఆ ఎలుగుబంటి వల్ల బాధపడుతున్నారు. అది మనుషుల వెంట పడుతుంది. నువ్వే మమ్మల్ని ఆ ఎలుగుబంటి నుంచి కాపాడగలవు." నెక్స్ట్ పార్ట్ కోసం భువి గేమర్ పేజ్ ని ఫాలో చేయండి గైస్.